రేవంత్ రెడ్డి నప్పుడు మంచిగున్నా, కేసీఆర్ నప్పుడు మంచిగున్నా? ఎవరి పరిపాలన మంచిగున్నా? ఎవరి పరిపాలన మంచిది? కేసీఆర్ అన్ననే మంచిగా ఉన్నాడు. ఎందుకని? ఆయననే మంచిగా చేసిండు కదా మనకి. తెలంగాణ రావడమే ఆయన వచ్చినందుకే మనకు తెలంగాణ వచ్చింది మంచిగా. ఆయననే మంచి పరిపాలన చేసిండు, ఆయననే మనకు అన్ని తెచ్చిండు. నీళ్ళ సౌకర్యం వచ్చింది, విద్యుత్ సౌకర్యం కూడా మంచిగా వచ్చింది, అన్నీ మనకు బాగా చేసిండు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన వచ్చినాక ఏమీ లేదు. ఏం లేదు అసలు. ఎందుకని? ఏముంది, ఏం చేశాడని? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు, ఏం వేస్ట్ అది. వేస్టేనా? అవును, కోటీశ్వరాలు చెప్తా అంటారు. ఏమి చేయడు. చేయడా? లోన్లు ఇస్తుంది కదా. ఏ లోను రాలే, క్యాంటీన్లు పెట్టిస్తా ఉన్నాడు, ఏమి రాలేదు. పెట్రోల్ బంక్ పెట్టించి మొన్న. ఏం పెట్టియాలా? అన్నీ ఉత్త డూపే ఆయన చెప్పేటివన్నీ. డూపే. మరి కోటి మహిళలు కోటీశ్వరాలు చేస్తాను ఎట్లా? ఏమి రాలేదు. ఏమొచ్చిందని? మరి ఇప్పుడు పిల్లల బస్ పాసులు పెంచిండు, మళ్ళా బస్ ఛార్జీలు కూడా పెంచిండు. ఫ్రీ బస్ అని పెట్టి మళ్ళీ బస్ ఛార్జీలు పెంచితే దానికి లాభం ఏముంది? ఆయన వచ్చి ఇదేముంది చెప్పండి? ఏమీ లేదు, వేస్టే కదా. వేస్టే. మరి ఇంకేముంది ఆయన వచ్చి? మరి మళ్ళీ మీకేమో ఫ్రీ పెట్టి మాకేమో ఛార్జీలు పెంచుతాను. అదే కదా నష్టం వచ్చేది మన దేశం మీద, తెలంగాణ మీద. నష్టం ఎక్కడి నుంచి వస్తుంది? మనం అందరం మంచిగా సహకారం చేస్తేనే కదా లాభం వచ్చేది. ఆయన అన్ని నష్టాల పాలు చేస్తూ ఉంటే మనకేం లాభం వస్తుంది?